హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యూబ్ ఇంగ్లీష్ లెర్న్ విత్ ఫన్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డే 14లో ఉన్నాము, జీరో టు హీరో ఛాలెంజ్లో. దీనిలో మనం ఈరోజు నేర్చుకోబోతున్నాము వర్బ్. వర్బ్ అంటే అర్థం ఏంటంటే, మనకు బాగా తెలుసు, ఏదైతే పని ఉంటుందో లేదా స్థితి ఉంటుందో, పని కావచ్చు లేదా స్థితి కావచ్చు, ఈ రెండింటిని కలిపి మనము వర్బ్ అంటాం. కానీ చిన్నప్పటి నుంచి మనం ఒకటి నేర్చుకున్నాము, ఏదైతే పని చేస్తామో, క్రియ అంటే పని చేస్తాము, ఆ పనినే వర్బ్ అంటాము అని చెప్పి మనము పొరపాటు పడి అలాగే ఉండిపోయాం. కానీ స్టేట్ తెలిపేదాన్ని కూడా మనము వర్బ్ అంటాం. అయితే ఈ వర్బ్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ వర్బ్స్లలో రకాలు ఉంటాయి, మోడల్ ఆక్సిలరీస్ ఉంటాయి, హెల్పింగ్ వర్బ్స్ లేదా ఆక్సిలరీ వర్బ్స్ ఉంటాయి, అలాగే స్టేటివ్ వర్బ్స్ ఉంటాయి, కాజిటివ్ వర్బ్స్ ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ కూడా నేను మీకు క్షుణ్ణంగా నేర్పిస్తాను, తొందరపడేది ఏమీ లేదు. ఈ వర్బ్ మీదనే కనీసం మనకు 3-4 క్లాసెస్ రావచ్చు. మేబీ మనం వరుసగా కంటిన్యూగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్నటువంటి కంటెంట్ని మనము డివైడ్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా వెళ్తున్నాం. మన జీరో టు హీరో బుక్ని బేస్ చేసుకుని మనం వెళ్తున్నాం కదా. ఇప్పుడు మనం వచ్చేసి పేజ్ నెంబర్ 81లో ఉన్నాం నాన్న. ఇంకా అప్కమింగ్ క్లాసెస్ కూడా జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ నుంచి క్లాసెస్ మాత్రం చాలా ఇంపార్టెంట్ క్లాసెస్. ఎందుకంటే వర్బ్ గురించి ఐడియా లేనిది మనం ఏమీ చేయలేము. వర్బ్ బేస్ చేసుకుని మనము టెన్సెస్ ఫామ్ అవుతాయి, రిపోర్టెడ్ స్పీచ్ ఉంటుంది, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఉంటుంది, ఇఫ్ కండిషనల్ క్లాజెస్ కావచ్చు, ఏవైనా సరే మనకు వర్బ్ లేనిదే ప్రాణం, గుండెకాయ అన్నమాట. కాబట్టి ఇక్కడ నుంచి వచ్చేటువంటి క్లాసెస్ అన్నీ కూడా చాలా మనసు పెట్టి మీరు వినాలి. పనిని తెలిపేటువంటి వర్డ్స్ ఏముంటాయి? ఈట్ తినడం, స్లీప్ నిద్రపోవడము, జంప్ చేయడము, వాక్ నడవడము, రైట్ రాయడము, గో వెళ్ళడము, డ్రింక్ తాగడము. ఈ వర్బ్స్ ఏవైతే ఉంటాయో ఇవి మనకు పనిని తెలుపుతూ ఉంటాయి, అలాగే స్టేట్ని కూడా తెలుపుతూ ఉంటాయి. పనిని తెలిపేటువంటి ఆ వర్బ్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ మనకు యాక్షన్ ప్రధానంగా ఉంటుంది. పని అంటే ఫిజికల్ లేబర్ ఉంటుంది ఇక్కడ దేంట్లో, వర్బ్స్లలో. అలాగే స్టేట్ తెలిపేవి కూడా ఉంటాయి. ఈ స్టేట్ తెలిపే వాటిల్లో కొన్ని రకాలు ఉన్నాయి, అవి నేను మీకు మెల్లిగా చెప్తాను. ఇప్పుడు మాత్రం మీరు గుర్తుంచుకోండి, వర్బ్స్ అనేటివి ప్రధానంగా 2 రకాలు. ఫస్ట్ వన్ వచ్చేసి ఆక్సిలరీ వర్బ్స్ లేదా హెల్పింగ్ వర్బ్స్. ఆక్సిలరీ వర్బ్స్ లేదా హెల్పింగ్ వర్బ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి మెయిన్ వర్బ్స్. మెయిన్ వర్బ్స్ అంటే అర్థం ఏంటంటే ఇవి డైనమిక్ వర్బ్స్ అన్నమాట, యాక్షన్ వర్బ్స్ అన్నమాట. ఇక్కడ పనులు జరుగుతాయి, ఫిజికల్ లేబర్ ఉంటుంది. ఈ మెయిన్ వర్బ్స్ ఈట్, జంప్, డ్రింక్, గో, వాక్, రన్, జంప్, ఇవన్నీ కూడా మనకు డైనమిక్ వర్బ్స్. ఈ ఆక్సిలరీ వర్బ్స్ లేదా ఈ హెల్పింగ్ వర్బ్స్ మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. ఏంటవి మరి? ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్, సెకండ్ వన్ వచ్చేసి మోడల్ ఆక్సిలరీ వర్బ్స్. మేడం ఇవన్నీ కన్ఫ్యూజన్గా ఉన్నాయి, అసలు ఏంటి ఇన్ని గుట్లా గుర్తుపెట్టుకోవాలని చెప్పి టెన్షన్ పడొద్దు, చాలా ఈజీ. ఏంటంటే జస్ట్ రకాలు ఇలా ఉన్నాయని చెప్పి చెప్తున్నాను అంతే నేను. ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎవ్వరూ అడగరు, వర్బ్స్లో రకాలు నాకు చెప్పు లేదా ఆక్సిలరీ వర్బ్స్లో టైప్స్ ఎన్ని అని చెప్పి మనల్ని ఎవ్వరూ అడగరు. జస్ట్ ఒక ఐడియా ఉంటే సరిపోతుంది, ఓకేనా. వర్బ్స్ 2 రకాలు. ఫస్ట్ వన్ వచ్చేసి ఆక్సిలరీ వర్బ్స్ లేదా హెల్పింగ్ వర్బ్స్. ఇవి రెండింటికి ఒకటే పేరు అనమాట, 2 రకాలుగా మనం చెప్పొచ్చు, ఆక్సిలరీ వర్బ్స్ లేదా హెల్పింగ్ వర్బ్స్. సెకండ్ వన్ వచ్చేసి మెయిన్ వర్బ్స్ లేదా డైనమిక్ వర్బ్స్ అని మనము అంటాము, యాక్షన్ వర్బ్స్ అనమాట. సో ఈ ఆక్సిలరీ వర్బ్స్ 2 రకాలుగా ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్, సెకండ్ వన్ వచ్చేసి మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అనమాట. ఈ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ ఏముంటాయి? ఇవి మళ్ళీ 3 రకాలుగా ఉంటాయి. ఏముంటాయి? బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. ఈ 3 రకాలుగా ఉంటాయి. బీ ఫార్మ్స్ చాలా ఈజీ, యామ్, ఈజ్, ఆర్ ప్రజెంట్లో, పాస్ట్లోకి వచ్చేసి వాజ్, వర్లుగా మారుతాయి. అలాగే డూ ఫార్మ్స్ వచ్చేసి డూ, డస్, డిడ్ కదా. ఈ డూ, డస్ ప్రజెంట్లో, డిడ్ వచ్చేసి పాస్ట్లో అనమాట. నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్స్ వచ్చేసి హ్యాజ్, హ్యావ్ ప్రజెంట్లో, పాస్ట్కి వచ్చేసి హ్యాడ్ అనమాట. ఇవన్నిటిని కూడా మనము ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అని అంటున్నాం. ఈ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ యొక్క పని ఏంటి మరి? ఇవి లేకపోతే అసలు మనం ఇంగ్లీష్లో మాట్లాడలేమా అంటే మాట్లాడలేం. ఎందుకు మాట్లాడలేము అంటే ఇది ఒక గాజు అని చెప్పాలనుకోండి, దిస్ ఈజ్ అ బ్యాంగిల్, దిస్ ఈజ్ అ బ్యాంగిల్. ఇది బ్యాంగిల్ అని చెప్పాలి అని అంటే నేను ఈజ్ నా దగ్గర లేదు, ఈజ్ దాచిపెట్టేసా, దిస్ ఏ
బ్యాంగిల్ అర్థం ఉందా? లేదు. దిస్ ఈజ్ ఏ బ్యాంగిల్ అంటే అర్థం ఉంది. అంటే దీని స్టేట్ చెప్పాలన్నా, ఇది ఐడెంటిటీ చెప్పాలన్నా, అంటే దిస్ ఈజ్ ఏ బ్యాంగిల్ అని చెప్పాలంటే ఈజ్ లేదే చెప్పగలమా? దిస్ ఏ బ్యాంగిల్ చెప్పలేం కదా. ఇది బ్యాంగిల్ కాదు అని చెప్పాలన్నా కూడా ఈజ్ ఉండాలి నీకు. ఈజ్ లేనిదే నువ్వు చెప్పలేవు. దిస్ ఈజ్ నాట్ ఏ బ్యాంగిల్. ఇది గాజు కాదు. ఇది గాజా? ఈజ్ దిస్ ఎ బ్యాంగిల్? ఇది గాజా? ఈజ్ దిస్ నాట్ ఎ బ్యాంగిల్? ఇది బ్యాంగిల్ కాదా? మరి ఇదేంటి? వాట్ ఈజ్ దిస్? ఈ రకంగా స్టేట్, నేచర్, క్వాలిటీ, ఐడెంటిటీ అండ్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి ఈ ఆక్సిలరీస్ తోడ్పడతాయి. ఈ ఆక్సిలరీస్ లేనిదే ఏ సెంటెన్స్ని మనం ఫ్రేమ్ చేయలేము, క్వశ్చన్ని కూడా ఫ్రేమ్ చేయలేము. అంటే ఒక స్టేట్మెంట్ చెప్పాలన్నా, ఒక నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పాలన్నా, ఒక ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్ చెప్పాలన్నా, లేదా ఒక WH క్వశ్చన్ చెప్పాలన్నా కూడా ఈ ఆక్సిలరీస్ ఉండాల్సిందే. అవి వచ్చేసి మెయిన్ వర్బ్స్. ఈట్, జంప్, గో, డ్రింక్ అవన్నీ మెయిన్ వర్బ్స్. ఈ పని నువ్వు చేస్తున్నావా అంటే పక్కన నీకు పరావర్ ఇవి ఉండాలి. ఈ ఆక్సిలరీస్ ఉంటేనే నువ్వు క్వశ్చన్ ఫ్రేమ్ చేయగలవు. ఇప్పుడు ఇది చాలా డెలికేట్గా ఉంది. ఇట్లా అంటే పగిలిపోద్ది. నేను పాల్గొట్టను. ఇప్పుడు డెలికేట్గా ఉంది. దిస్ ఈజ్ డెలికేట్. దీని క్వాలిటీ చెప్తున్నాను నేను. డెలికేట్గా ఉంది అంటున్నాను. దిస్ ఈజ్ స్ట్రాంగ్ అని చెప్పాను అనుకో, గట్టిది అనమాట. సో ఇక్కడ ఈజ్ లేనిది సెంటెన్స్ ఫ్రేమ్ కాదు. సో ఈ రకంగా క్వాలిటీ కూడా చెప్తూ ఉంటుంది. అందుకే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఆక్సిలరీస్ లేదా ఈ హెల్పింగ్ వర్బ్స్ యొక్క ముఖ్యమైనటువంటి డ్యూటీ ఏంటంటే ఇవి ఈ టెక్నిక్స్ చెప్తాయి. SNQIP. ఎస్ అంటే స్టేట్, స్థితి. నా ఎగ్జాంపుల్ నేను చెప్పనా? ఐ ఆమ్ అ టీచర్. ఇప్పుడు స్టేట్ ఏంటి? టీచర్. లేదా నా ఐడెంటిటీ ఏంటి? టీచర్. ఒకప్పుడు నేను ఐ వాజ్ అ హోమ్ మేకర్. ఒకప్పుడు ఒక ఇంట్లో ఉన్నటువంటి స్త్రీని, ఇల్లుని సంరక్షించుకునేటువంటి స్త్రీని, హోమ్ మేకర్. కానీ ప్రపంచంలో చాలా కష్టమైనటువంటి జాబ్ ఏంటంటే హోమ్ మేకర్. నేను గట్టిగా చెప్తాను ఈ విషయాన్ని, ఎందుకంటే చాలా పనులు ఉంటాయి. ఇట్స్ నాట్ ఏ జోక్ టు బీ అ హోమ్ మేకర్. ఇట్స్ అ టఫెస్ట్ జాబ్. చాలా కష్టమైనటువంటి పని ఏంటంటే హోమ్ మేకర్గా ఉండడం. సో ఐ వాజ్ అ హోమ్ మేకర్. దానికంటే ముందు ఐ వాజ్ అ స్టూడెంట్, ఐ వాజ్ అ చైల్డ్, ఐ వాజ్ అన్ ఇన్ఫాంట్. ఇవన్నీ గతమయ్యి. ఇప్పుడు ఐ ఆమ్ అ టీచర్. ఇప్పుడు కండిషన్ చెప్పినప్పుడు యామ్ చెప్పాను నేను చెప్పాను కదా. ఏంటి బీ ఫార్మ్స్ అన్నప్పుడు యామ్, ఈజ్, ఆర్ ఇవైతే ఉంటాయో ఈ యామ్, ఈజ్, ఆర్లు అటు వాజ్ వర్లుగా మారుతాయి పాస్ట్లోకి వెళ్ళినప్పుడు. పాస్ట్లోకి ఐ వాజ్ అ స్టూడెంట్ అంటున్నానా? వాజ్ అంటున్నాను. నా ఐడెంటిటీ ఇప్పుడు చెప్పాలంటే ఐ యామ్ ఏ టీచర్. గతంలో చెప్పాలంటే ఐ వాజ్ అ టీచర్. ఈ రకంగా ఐడెంటిటీ చెప్పడం కోసం మనకు ఈ ఆక్సిలరీ వర్బ్స్ మనకు తోడ్పడుతూ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా SNQIP. సో ఇక్కడ స్టేట్ చెప్పాము, నేచర్ కూడా చెప్పాము, డెలికేట్ ఇంతకుముందు. క్వాలిటీ కూడా దాని కిందకే వస్తుంది. నేచర్, క్వాలిటీ ఒకే దగ్గరికి మనం తీసుకోవచ్చు. స్ట్రాంగ్, సాఫ్ట్, హార్డ్ ఇవన్నీ కూడా. సో ఈ రకంగా మనం చెప్పాము. స్టేట్ చెప్పాము, నేచర్ చెప్పాము, క్వాలిటీ చెప్పాము. ఐడెంటిటీ కూడా అయిపోయింది. ఐఎమ్ అ టీచర్. ఇది నా ఐడెంటిటీ. సో పొజిషన్ చెప్పుకోవాలి ఇప్పుడు మనం. పొజిషన్ అంటే ఏంటి? కలిగి ఉండే కండిషన్, స్థితి అన్నమాట. ఐ హ్యావ్ అ మైక్. నా వద్ద ఒక మైక్ ఉంది. ఐ హ్యావ్ అ బ్యాండ్, రబ్బర్ బ్యాండ్ అనమాట. ఐ హ్యావ్ అ రబ్బర్ బ్యాండ్. ఐ హ్యావ్ అ హెయిర్ ఎక్స్టెన్షన్. నా వద్ద ఉందన్నమాట. అదే ఆమె వద్ద ఉందంటే షీ హ్యాజ్ అనాలి, హీ హ్యాజ్ అనాలి, ఇట్ హ్యాజ్ అనాలి. డూ ఫ్యామిలీకి అంతా కూడా హ్యావ్ వస్తుంది, డస్ ఫ్యామిలీకి అంతా కూడా హ్యాజ్ వస్తుంది. ఇవి పొజిషన్ చెప్పడం కోసం తోడ్పడేటువంటి ఆక్సిలరీస్ అనమాట. అందుకే SNQIP చెప్తాయి. ఏం చెప్తాయి? ఈ యొక్క ఆక్సిలరీ వర్బ్స్ లేదా ఈ యొక్క హెల్పింగ్ వర్బ్స్ అనమాట. వీటన్నిటి యొక్క డ్యూటీ ఇదే. అలాగే నెగిటివ్ స్టేట్మెంట్స్ చెప్పాలన్నా కూడా ఇవి కావాలి. అలాగే ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్స్ చెప్పాలన్నా కూడా, అంటే SR నో టైప్ క్వశ్చన్స్ చెప్పాలన్నా కూడా, ఆర్ యూ కమింగ్ విత్ మీ? నువ్వు నాతో వస్తున్నావా? ఎస్ వస్తున్నాను. ఎస్ ఐ యామ్ వస్తున్నాను. ఈజ్ హీ దేర్? ఆయన అక్కడ ఉన్నాడా? ఎస్ హీ ఈజ్. ఆయన అక్కడ ఉన్నాడు. ఇలాంటి కండిషన్లో ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి ఫ్రేమ్ చేసినప్పుడు కూడా మనకి ఇవి కావాలి. అలాగే WH క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసినప్పుడు కూడా మనకు ఇవి కావాలి. హూ ఆర్ యూ? హూ రాసి యూ రాసాను అనుకో, అర్థం ఉందా? మధ్యలో ఆర్ ఉండాలి. ఆర్ లేనిదే సెంటెన్స్ ఫ్రేమ్ అవ్వదు.
క్వశ్చన్ ఫ్రేమ్ అవ్వదు. ఇలా క్వశ్చన్ ఫ్రేమ్ అవ్వాలన్నా, ఈ రకంగా మనకు క్వశ్చన్స్ తయారు చేయాలన్నా, లేదా ఇంట్రోగేటివ్ స్టేట్మెంట్స్ తయారు చేయాలన్నా, లేదా నెగిటివ్ స్టేట్మెంట్స్ తయారు చేయాలన్నా, లేదా పాజిటివ్ స్టేట్మెంట్ తయారు చేయాలన్నా కూడా తప్పనిసరిగా మనకు ఒక సెంటెన్స్ ఫ్రేమ్ కావాలంటే తప్పనిసరిగా ఇవి ఉండాలి. ఇవి లేదే సెంటెన్స్ ఏమని ఫ్రేమ్ చేస్తారు మీరు చెప్పండి? ఏమని ఫ్రేమ్ చేయాలి? ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే ఇవి లేనిదే మనం సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాము? ఇప్పుడు ఇది బాల్ అని చెప్పాలనుకోండి, దిస్ ఈజ్ ఎ బాల్. ఈజ్ లేని చెప్పగలమా? చెప్పలేము. కాబట్టిగా సెంటెన్సెస్ ఫ్రేమ్ అవ్వడానికి తప్పనిసరిగా కావాల్సిన వాళ్ళు ఎవరు? ఈ యొక్క ఆక్సిలరీ వర్బ్స్ అనమాట. ఇవే హెల్ప్ కూడా చేస్తాయి కొన్ని సందర్భాల్లో. దేనికి హెల్ప్ చేస్తాయి? ఈ మెయిన్ వర్బ్స్కి హెల్ప్ చేస్తాయి. కాబట్టికే ఈ మెయిన్ వర్బ్కి హెల్ప్ చేస్తున్నాయి. కాబట్టికే వీటిని మనము హెల్పింగ్ వర్బ్స్ అంటున్నాం. ఎక్కడ హెల్ప్ చేస్తాయి అనేది నేను మళ్ళీ మీకు చెప్తాను. ఓకేనా? చెప్పడం ఎందుకు, ఇప్పుడే చెప్పేస్తాను. ఐ యామ్ టీచింగ్ నౌ. ఇది కంటిన్యూయస్ యాక్షన్ అనమాట. ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి పని. ఈ రకంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పని చెప్తున్నాను కాబట్టి ఐ యామ్ టీచింగ్ నౌ అన్నాను. అదే నిన్న నేను ఈ సమయానికి టీచింగ్ చేయట్లేదు, నిన్న ఈ సమయానికి హ్యాపీగా నిద్రిస్తూ ఉన్నాను. ఐ వాజ్ స్లీపింగ్ ఎస్టర్డే ఎట్ దిస్ టైమ్. ఐ వాజ్, ఈ వాజ్ ఏదైతే ఉందో స్లీపింగ్ అనేటువంటి మెయిన్ వర్బ్కి హెల్ప్ చేసింది. కాబట్టిగా ఇక్కడ వాజ్ అనేది మనకు హెల్పింగ్ వర్బ్ పాత్రని పోషించింది. ఐ యామ్ టీచింగ్ నౌలో యామ్ అనేది ఇక్కడ మనకు హెల్పింగ్ వర్బ్ పాత్రని పోషించింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఉంటాయి, మెల్లిమెల్లిగా నేర్చుకుందాం, తొందర ఏమీ లేదు. నెక్స్ట్ తెలుసుకుందాం మనము మోడల్ ఆక్సిలరీ వర్బ్స్. ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ వల్ల మనకు అసలు ఏంటి లాభం? ఇవి లేకపోతే మనం ఇంగ్లీష్లో మాట్లాడలేమా అంటే మాట్లాడొచ్చు. కాకపోతే ఇవి వాడడం వల్ల మనకు పొలైట్నెస్ పెరుగుతుంది. ఎవరైనా మనం మర్యాదగా అడగాలనుకుంటే ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అయినటువంటి కుడ్ వాడామనుకోండి, మర్యాద ఎక్కువ పెరుగుతుందన్నమాట. అలాగే పొలైట్ వేలో ఎవరితో అన్నా మనం రెస్పెక్ట్గా మాట్లాడాలన్నా మనకి ఇవి కావాలి. పర్మిషన్ అడగాలన్నా ఇవి కావాలి. లేదా మీ యొక్క ఎబిలిటీ చెప్పాలన్నా, ఐ కెన్ రైడ్ అ బైసికల్ నేను రైడ్ చేయగలను. ఐ కెన్ డ్రైవ్ ఏ కార్ డ్రైవ్ చేయగలను. నీ యొక్క సామర్థ్యం చెప్పాలన్నా కూడా కెన్ కావాలి. నేను ఒకప్పుడు చాలా బరువులు మోయగలిగేదాన్ని. ఐ కుడ్ లిఫ్ట్ హెవీ వెయిట్స్ వెన్ ఐ వాజ్ ఇన్ 8th standard. 8th standardలో ఉన్నప్పుడు మస్తు బరువులు మోసేదాన్ని. బట్ ఐ నో లాంగర్ లిఫ్ట్ హెవీ వెయిట్స్ బికాస్ ఆఫ్ మై ఏజ్. నా ఏజ్ వల్ల ఇప్పుడు బరువులు నేను మోయలేను, ఒకప్పుడు నేను చేసేదాన్ని అన్నప్పుడు ఈ రకంగా అంటే పాస్ట్ ఎబిలిటీ చెప్పాలన్నా, పర్మిషన్ అడగాలన్నా, పర్మిషన్ ఇవ్వాలన్నా, లేదా బ్రతిమలాడాలన్నా, లేదా ఒకరికి నీ సమస్య ఇది, నువ్వు ఈ పని ఇప్పుడు చెయ్యి, నీ రెస్పాన్సిబిలిటీ గుర్తు చేయాలి అన్నప్పుడు కూడా నీకు ఇవి కావాలి. యు మస్ట్ ఒబే యువర్ పేరెంట్స్. యు ఆట్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్. మీ యొక్క బాధ్యతను గుర్తు చేయాలన్నా, లేదా వర్షం పడేలాగా ఉంది, పాసిబిలిటీ, ఇట్ కుడ్ రెయిన్ టుడే, ఈరోజు వర్షం పడవచ్చు, ఈ రకంగా పాసిబిలిటీ చెప్పాలన్నా కూడా మనకి ఇవి కావాలి. మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ కావాలి. అలాగే గతంలో కొన్ని అలవాట్లు ఉంటాయి మనకి, ఆ అలవాట్లు ఇప్పుడు ఉండవు. అంటే గతంలో అలవాట్లు చెప్పడానికి ఆ అలవాట్లు ఇప్పుడు ఉండవు అనమాట. ఇప్పుడు నేను ఒకప్పుడు బాగా చాక్లెట్స్ తినేదాన్ని. ఐ యూజ్ టు ఈట్ ఎ లాట్ ఆఫ్ చాక్లెట్స్, బట్ నౌ ఐ డోంట్ ఈట్ చాక్లెట్స్ బికాస్ ఐఎమ్ ఆన్ డైట్. ఇప్పుడు నేను డైట్లో ఉన్నాను, నేను చాక్లెట్స్ తినను. ఈవెన్ ఐ డోంట్ ఈట్ స్వీట్స్ కూడా నేను తిన్నాను, ఎందుకంటే ఐఎమ్ ఆన్ డైట్. ఐ డోంట్ లైక్, నాకు ఇష్టం ఉండదు. బట్ ఐ యూజ్ టు ఈట్ చాక్లెట్స్ వన్స్, ఒకప్పుడు తినేదాన్ని. ఈ రకంగా ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ మనకు ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. వీటి గురించి క్షుణ్ణంగా మనం తర్వాత క్లాసెస్లలో నేర్చుకుందాము. ఇప్పటి వరకు అయితే మనం వేరియేషన్ చేసుకుంటున్నాం అన్నమాట. వీటన్నిటి గురించి మనం క్షుణ్ణంగా మళ్ళీ నేర్చుకుంటాము, కంగారేం లేదు. జస్ట్ ఈరోజు మాత్రం మనం స్కెచ్ గీసుకుంటున్నాం. అసలు వర్బ్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటాయి, ఆ ఎన్ని రకాలలో అసలు ఏమేమి చెప్తాయి, అసలు ఏవి మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ ఏంటి, అలాగే డూ ఫార్మ్స్ ఏంటి, హ్యావ్ ఫార్మ్స్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. అలాగే ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్లో ప్రతి ఒక్క దాని గురించి కూడా క్షుణ్ణంగా మళ్ళీ మనం రాబోయే క్లాసెస్లలో నేర్చుకుందాము. ఇప్పుడైతే మనము మెయిన్ వర్బ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకేనా? ఈ వర్బ్స్ యొక్క ఉపయోగాన్ని బట్టి మనకు ఈ మెయిన్ వర్బ్స్ కిందికి మనం రకాలుగా కూడా తీసుకోవచ్చు. అవి వచ్చేసి మనకు ఫస్ట్ వన్ వచ్చేసి రెగ్యులర్ వర్బ్స్ లేదా ఇర్రెగ్యులర్ వర్బ్స్, ఫైనైట్ వర్బ్స్, నాన్ ఫైనైట్ వర్బ్స్, ట్రాన్సిటివ్ వర్బ్స్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్, స్టేటివ్ వర్బ్స్,
లింకింగ్ వర్బ్స్. మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వర్బ్స్ కిందికి ఇంకా అక్కడి దాకా వస్తే ఫ్రేజల్ వర్బ్స్ కూడా మనం వీటి కిందికి తీసుకోవచ్చు. మరి ఇవన్నీ ఏంటి, ఇన్ని ఉన్నాయి, మాకు కన్ఫ్యూజన్ అవుతుందని చెప్పి టెన్షన్ పడకండి. ప్రతి ఒక్కటి కూడా నేను అప్కమింగ్ క్లాసెస్లలో కవర్ చేస్తాను. ఇప్పుడు మనము అసలు క్లాస్లోకి వెళ్ళిపోతున్నాము. అసలు వర్బ్ అనేది ఏం తెలుపుతుంది? మనకు బాగా తెలుసు, వర్బ్ అనేది పని తెలుపుతుంది లేదా స్టేట్ని తెలుపుతుంది. పని అంటే యాక్షన్. మరి స్టేట్ అంటే ఏంటి? స్టేట్ అంటే అర్థం ఏంటంటే సిచ్యువేషన్ అనమాట. దాని యొక్క కండిషన్ని మనకు తెలుపుతుంది. కండిషన్ తెలిపేదాన్ని కూడా మనం వర్బ్ అనే అంటాం. ఎలా మరి చూద్దాము. బీ, హ్యావ్, థింక్, లైక్, ఓన్, ఇవన్నీ కూడా సిచ్యువేషన్స్ అనమాట, స్థితులు అనమాట. ఈ స్థితులు తెలిపే వాటిని అన్నిటినీ కూడా మనము వర్బ్స్ కిందకే తీసుకోవాలి. ఎందుకంటే ఇవి స్థితులు తెలుపుతున్నాయి కాబట్టి మనకు కండిషనే అది కదా, మన డెఫినేషనే అది. ఏంటి? స్థితిని తెలిపేదాన్ని కానీ లేదా క్రియను తెలిపేదాన్ని కానీ, అంటే పని తెలిపేదాన్ని కానీ మనము వర్బ్ అంటాం. కాబట్టి ఇక్కడ స్టేట్ తెలిపేవి ఏమున్నాయి? ఓన్, కలిగి ఉండే కండిషన్ కావచ్చు. బీ, ఉన్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు. లైక్, హ్యావ్, ఓన్, ఇవన్నీ కూడా మనకు సిచ్యువేషన్స్, ఈ కండిషన్ తెలుపుతూ ఉంటాయి. ఇలాంటివి కూడా మనకు వర్బ్ కిందికి వస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ మనం చూద్దాము. ఐ లైక్ మ్యాంగో, నాకు మ్యాంగో ఇష్టం. ఐఆమ్ లైకింగ్ మ్యాంగో అంటానా? అనను, అది నాకు ఇష్టం అంతే. అలాగే ఐ హ్యావ్ అ కార్, ఐఆమ్ హ్యావింగ్ ఏ కార్ అనకూడదు, తప్పవుతుంది. ఈ స్టేట్ని చెప్పేటువంటి వర్బ్స్ అన్నీ కూడా మనకు ఐఎన్జీ తోటి ఫాలో అవ్వనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గీత లైక్స్ మ్యాంగో, గీతకు మ్యాంగో అంటే ఇష్టం, ఆమె ఇష్టపడుతుంది. ఇక్కడ గీత ఈజ్ లైకింగ్ మ్యాంగో అనను నేను, ఐ లైక్ మ్యాంగో కదా. ఇక్కడ లైక్ కానీ, థింక్ కానీ, హ్యాస్, హ్యావ్లు కానీ, లేదా ఓన్ కానీ, హ్యావ్ కానీ, ఇవన్నీ కూడా మనకు ఐఎన్జీ తోటి రావు. ఇవి అలాగే వాడాలి మనం. ఇక్కడ ఉన్నటువంటి స్టేటివ్ వెబ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటితోటి మనం ఐఎన్జీ ఫామ్ని రాయకూడదు, తప్పవుతుంది. ఎగ్జాంపుల్ మనం చూద్దాము. రాము లైక్స్ మ్యాంగో, రాముకి మ్యాంగో అంటే ఇష్టం. రాము ఈజ్ లైకింగ్ మ్యాంగో అంటామా? అనము. ఐ హ్యావ్ ఎ కార్, ఐఎమ్ హ్యావింగ్ ఏ కార్ అంటానా? అనను, తప్పవుతుంది. లైక్ కావచ్చు, థింక్ కావచ్చు, హ్యావ్ కావచ్చు, హ్యాస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు స్టేటివ్ వర్బ్స్ అనమాట. ఇవి మనకు ఐఎన్జీ ఫామ్ తోటి రావు. కానీ మెయిన్ వర్బ్స్ అయితే తప్పకుండా మనకు ఐఎన్జీ ఫామ్తో వస్తూ ఉంటాయి. దే ఆర్ ప్లేయింగ్ చెస్, వాళ్ళు ఆట ఆడుతూ ఉన్నారు. చూసారా ఐఎన్జీ యాడ్ అయిందా? యాడ్ అయింది. ఐఎమ్ గోయింగ్ నౌ, నేను వెళ్తూ ఉన్నాను. ఐఎమ్ టీచింగ్ నౌ, టీచింగ్ చేస్తూ ఉన్నాను. ఐఎమ్ టీచింగ్ నౌ, నేను టీచింగ్ చేస్తూ ఉన్నాను. యు ఆర్ ఆల్ లిజనింగ్ టు ద క్లాస్ వింటూ ఉన్నారు. ఇలాంటి కండిషన్లో వర్బ్కి మనం ఐఎన్జీ రాసుకున్నాం. యాక్షన్ వర్బ్స్లో మాత్రం ఐఎన్జీ వస్తుంది, కానీ స్టేటివ్ వర్బ్స్లో మాత్రం మనకు ఐఎన్జీ రాదనమాట. సమ్వన్ ఈజ్ నాకింగ్ ద డోర్, ఎవరో డోర్ని నాక్ చేస్తూ ఉన్నారు. చూడండి, నాక్ చేస్తూ ఉన్న, నాకింగ్ ఐఎన్జీ రాసామా? ఈ రకంగా అనమాట. సో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మెయిన్ వర్బ్స్కి మనము ఐఎన్జీ రాస్తాము, కానీ స్టేటివ్ వర్బ్స్కి మనము ఐఎన్జీ రాయమన్నమాట. ఈ విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్, ఇక్కడ వరకే మనం నేర్చుకున్నాము. ఎక్కువ నేర్చుకున్నా కూడా మనకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాబట్టి మనం నేర్చుకుంది ఏంటంటే అసలు వర్బ్ అంటే ఏంటి, వర్బ్లో ఉన్నటువంటి రకాలేంటి, ఇంకా టైప్స్ ఏమున్నాయో అవన్నీ కూడా మనం చూసాము. జస్ట్ వాట్ ఈజ్ వాట్ తెలుసుకున్నాం మనం ఈ క్లాస్లో. మనం అప్కమింగ్ క్లాస్లో మనం నేర్చుకోబోతున్నాము అసలు డూ డస్లో ఉపయోగం ఏంటి, అసలు డిడ్ ఎప్పుడు వాడాలి, అసలు ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ యొక్క ఉపయోగం మనం రేపు తెలుసుకుంటాము. కంటిన్యూషన్ క్లాస్ వచ్చేసి మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ ఉంటుంది. అలాగే మనకు మెయిన్ వర్బ్స్ V1, V2, V3, V4 అసలు ఎలా మారుతాయి, ఏ రూల్ ప్రకారంగా మనం ఈ రకంగా అన్నీ చేసుకుంటాము అనే మొత్తం ఇన్ఫర్మేషన్ దగ్గర 3-4 క్లాసెస్ రావచ్చు ఈ వర్బ్ మీద. స్టే ట్యూన్ టు ట్యూబ్ ఇంగ్లీష్ ఛానల్. మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు, సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. అయితే ఇక్కడ నేర్చుకున్నటువంటి ప్రతి ఒక్క అంశం కూడా చాలా ముఖ్యమైనది, అస్సలు మర్చిపోవద్దు. వీలుంటే మీకు ఆల్రెడీ మన బుక్ కూడా ఉంది కదా, ఈ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ బేస్ చేసుకొని మనము వీడియోస్ చేస్తూ ఉన్నాము. పేజ్ నెంబర్ 83లో ఉన్నాం మనము. ఎస్, పేజ్ నెంబర్ 81, 82, 83లో మాత్రమే ఉన్నాము. ఈ రోజంతా కూడా 81, 82లో జరిగింది మన క్లాస్ అంతా కూడా. జస్ట్ ఒక స్కెచ్ ఇచ్చానమాట నేను, ఏంటి రకాలు అని చెప్పాను. జస్ట్ ఒక చిన్న ఐడియా ఇచ్చాను. మన అప్కమింగ్ క్లాసెస్లలో క్షుణ్ణంగా అసలు డూ డస్లు
యామీజార్లు, వాజవర్లు అసలు ఏంటి, ఈ ఆక్సిలరీ వర్బ్స్ యొక్క ఉపయోగాలు ఏంటి, అలాగే ఇంకా డీప్గా మనం తెలుసుకుందాము. ఇవన్నీ కూడా ప్రతి ఇంగ్లీష్ లెర్నర్కి ఉపయోగకరమైనటువంటి స్టెప్స్ అనమాట, రూల్స్ అనమాట. ఐ కెన్ సే దీస్ ఆర్ టెక్నిక్స్, ఇవి మెయిన్ రూల్స్ అనమాట. ఇవి మనం క్షుణ్ణంగా నేర్చుకోవాలి. వీటి మీద మీకు గ్రిప్ లేకపోతే మీ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయలేరు, అర్థమవుతుందా? కాబట్టి ఇవి విన్నట్టుగానే ఉంటాయి, అర్థమయ్యేట్టుగానే ఉంటాయి, మళ్ళీ మర్చిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒకవేళ తెలిసినా కూడా మళ్ళీ ఒకసారి చూడండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయడం. మీరు లైక్ చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. అలాగే ఇంగ్లీష్ని ఎవరైతే స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలనుకుంటున్నారో మన వద్ద ఉన్నటువంటి కోర్సులో జాయిన్ అవ్వండి. ప్రతి సండే కూడా మీకు లైవ్ సెషన్ ఉంటుంది, మీకు చాట్ సపోర్ట్ కూడా ఉంటుంది మీ యొక్క డౌట్స్ క్లియర్ చేయడానికి అనుగుణంగా. అలాగే ప్రతి సండే కూడా PDF లభిస్తూనే ఉంటుంది, ప్రాక్టీస్ సెషన్స్ కండక్ట్ చేయబడతాయి. ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి మీరు కాల్ అన్న చేయొచ్చు, లేదా వాట్సాప్ చేశారనుకోండి, డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇస్తున్నాను, తప్పకుండా జాయిన్ అవ్వండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.